నువ్వేం చేసావు, ఏం సాధించావు, ఏమి సాధిస్తున్నావు, అదే అందరికీ కావాల్సింది. ఫలానా పనిని చేయడానికి నువ్వు ఎంత కష్టపడింది ఎప్పుడు చెప్పొద్దు. నువ్వు సాధించిన ఫలితం చెప్పు చాలు. నీ కష్టం, కృషి వారే అర్థం చేసుకోగలుగుతారు. అలాగే కొన్ని సందర్భాల్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన చాలా నష్టాలు, ఇబ్బందులు రావచ్చు. ఎప్పుడైతే నీ నిర్ణయం తప్పు అని తెలిసిందో తక్షణమే ఆ నిర్ణయాన్ని విత్డ్రా చేసుకునే చాకచక్యం అవసరం. ఎక్కువ మంది వారు అనుకున్నది జరగలేనప్పుడు, ఒకలా జరగాలి అనుకున్నది మరోలా జరిగినప్పుడు ఒక్కసారిగా డిసప్పాయింట్ అయిపోతారు. వారు ఆలోచనలలో ఎంతసేపు జరిగిన దాని గురించి మదనపడడం, తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించిన వ్యక్తులు లేదా పరిస్థితులు, దాని ద్వారా కష్ట నష్టాలు, అంచనాలు ఇవే ఉంటాయి. కానీ వారి తక్షణ కర్తవ్యం మాత్రం మర్చిపోతారు. నువ్వు ఒక కారులో ప్రయాణం చేస్తున్నావు అనుకుందాం. నువ్వు వెళ్తున్న దారి తప్పు దారి అని తెలిసిందనుకో, ఆ కారును అక్కడే ఆపేసి ఇంత దూరం రాంగ్ రూట్లో వచ్చాను, ఎంత ఇంధనం నష్టం వచ్చింది, నేను ఈ రూట్కి ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, ఇలా ఆలోచిస్తూ మదనపడుతూ అక్కడే కూర్చుంటావా? లేదా వెంటనే కారును వెనక్కి మళ్లించి నిన్ను రాంగ్గా డైరెక్ట్ చేసిన పాయింట్కి వెళ్ళి తిరిగి సరైన దారిలో సాఫీగా ప్రయాణం చేస్తావా? నువ్వే ఆలోచించుకో. చివరిగా ఒక్క మాట, నువ్వేం చేసావు అన్నది ముఖ్యం కాదు, నువ్వేం చేయబోతున్నావు అన్నది మాత్రమే ముఖ్యం. చూసారు కదండి, ఇలాంటి ఎన్నో విషయాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ మీకు అందించాలన్నదే మా సంకల్పం. దానికోసం మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.